చపాతీలోకైనా, రైస్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా ఎందులోకైనా సరే మంచి కాంబినేషన్ ఈ కూర మాత్రము. అంత టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఈ కూరని ఎలా చేశాననేది చూపిస్తాను. ముందైతే ఒక బాండీ పెట్టేసుకున్నాను. బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5, 6 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవనిచ్చాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో అయితే మాత్రము ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నా. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వీటిల్ని అయితే ఎక్కువగా కాకుండా కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రై చేసుకున్న అంత టేస్ట్ ఉండదు. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూరకు అంతటికి సరిపడా ఒకేసారి వేసుకుంటే కూర రుచి బాగుంటుంది అన్నమాట. ఇంకా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా ఈ విధంగా అయితే కలుపుకున్నాను. మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏ కూర అయినా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది, మాడిపోదు. ఇక్కడైతే ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత బాగా పండిన ఒక 3 టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. పెద్దవి అయితే 2 వేసుకోండి సరిపోతాయి. వేసుకున్న తర్వాత ఒకసారి అవి కలిపేసి ఇక్కడ పై పీల్ తీసేసి క్యారెట్లను అయితే ఇలాగా కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇవి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. కాబట్టి ఉడకవు అనే భయం లేకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. ఊరికే ఉడికిపోతుంది క్యారెట్ అయితే. ఇంక ఇలాగా క్యారెట్ని టమాటోల్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. మంట కొంచెం లోలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఇక్కడ నేనైతే కర్బూజా సీడ్స్ 1.5 స్పూను అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఎండు కొబ్బరి, జీలకర్ర, నువ్వులు అలాగే ఒక చెక్క, లవంగం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీటన్నిటిని అయితే వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడైతే ఈ క్యారెట్ టమాటో ఇవి కూడా మగ్గిపోయాయి. ఆయిల్ పైకి వచ్చింది కొంచెం. వీటిల్ని మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. నేను మధ్యలో 2 సార్లు అయితే కలిపాను. మధ్యలో కలుపుకోవాలి. క్యారెట్ టమాటో వేసిన తర్వాత అడుగంటుకోకుండా ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకొని 1 స్పూన్ నిండా కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకుంటే ఎక్కువ ఘాటు లేకుండా బాగుంటుంది అన్నమాట. వీటి రెండింటిని మంచిగా కూరలో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకొని ఇంకా ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కూర అంతా బాగా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ముందు కాసిన్ని మామూలు వాటర్ వేసి మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి అవి కూడా ఇందులో అయితే పోసేసుకున్నాను. పోసేసుకొని ఇలా మంచిగా ఒకసారి అయితే కూరనంతా ఒకసారి కలుపుకొని ఇంకా కలుపుకున్న తర్వాత కొంచెం మంట పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. మంట చూసుకోండి, ఎక్కువగా పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట. 10 నిమిషాలు 7 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎప్పుడు క్యారెట్ ఫ్రైయే కాకుండా అప్పుడప్పుడు క్యారెట్తో ఇలాగా కర్రీ కూడా తినండి, సూపర్ టేస్టీ ఉంటుంది. కూర ఇలాగ చూసారు కదా బాగా ఉడికిపోయింది. నీళ్ళన్నీ కూడా కొంచెం ఇరిగిపోయాయి అన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొత్తిమీరని కొంచెం తీసి కట్ చేసుకున్నాను. ఇంకా అది కూడా కూరలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను అనమాట. ఇక ఇంతేనండి ఈ కూర. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదనమాట. సూపర్గా ఉంటుంది. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. ఎప్పుడు ఫ్రై అలా తిని బోర్ కొట్టుంటే ఒకసారి క్యారెట్ తోటి ఇలా కుర్మా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.